श्रीमदानंदतीर्थ भगवत्पादाचार्य गुरुभ्यो नमः। भगवान् वेदव्यासाय नमः। सत्याभिघ्नकराब्ज्योति सुधा पंचात् वर्षदूपिका सत्यप्रमोदतीर्थानां नवमेन्द्र सुधारस सत्यात्मतीर्थ गुरुभ्यो नमः। श्री भारती रमण मुख्य प्राणांतर्गत शेषदास गुरुभ्यो नमः। భారతదేశ చరిత్ర లోపల మహాకుంభమేళ అనేటువంటి కార్యక్రమంలో ఈరోజు మౌని అమావాస్య అని అత్యంత శ్రేష్టమైనటువంటి అమావాస్య. ఈరోజు అమావాస్య పుష్యమి నక్షత్రము మరియు ఉత్తరాషాఢ నక్షత్రంగా ఉన్నటువంటి పుష్య బహుళ అమావాస్య ఉత్తరాషాఢ. తదనంతరం శ్రవణ నక్షత్రం అనేటువంటిది ఈరోజు సాయంత్రం శ్రవణ నక్షత్రం కూడా కలుస్తుంది కనుక ఇది 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటి పరమ పవిత్ర దినం కనుక విజయదాసుల వారు విజయదాసుల వారిని గోపాలదాసుల వారు గోపాలదాసుల వారిని జగన్నాథ దాసుల వారు ఈ నలుగురు దాస చతుష్టయము అనే పేరు అయిన తర్వాత మరియు వాళ్ళ తదనంతరం వచ్చినటువంటి శేషదాసుల వారు అనేక అపరోక్ష జ్ఞానులు వచ్చిన వీరు దాంట్లో ప్రముఖులు. వీరు మరియు 1470 నుండి 1564 వరకు అంటే దాదాపు 96 సంవత్సరాలు వాళ్ళ ఈ యొక్క భూమి నారాయణవాయ విశ్వోదయ స్థితిలయో నీతి ప్రదాయ ನಾರಾಯಣಾಯ ಪರಿಪೂರ್ಣ ಗುಣಾರ್ಣವಾಯ ವಿಶ್ವೋದಯ ಸ್ಥಿತಿಲಯ ನೀತಿ ಪ್ರದವಾದ ದಿನ. ಯಾಕೆಂದರೆ ಈ ದಾಸ ಚತುಷ್ಟಯಲ್ಲಿ ಮೊದಲು ಪುರಂದರದಾಸರು, ವಿಜಯದಾಸರು, ಆಮೇಲೆ ಗೋಪಾಲದಾಸರು, ಜಗನ್ನಾಥದಾಸರು, ಆಮೇಲೆ ಶೇಷದಾಸರು. ಇಂತಹ ಈ ಶೇಷದಾಸರ ಪೂರ್ತಿ ಪರಂಪರೆಯಲ್ಲಿ ಮೊದಲು ಪುರಂದರದಾಸರ ಬಗ್ಗೆ ಒಂದೆರಡು ಮಾತುಗಳನ್ನು ಹೇಳಲಿಕ್ಕೆ ಪ್ರಯತ್ನ ಮಾಡಿದ್ದೇನೆ. ಏನಂತಂದರೆ ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీసాంగ్రి సేవకం నిత్యం వసురాధ కులోద్భవం వాసమాదిశిలాక్షేత్రం శేషదాసం గురు. శ్రీ మదనకల్ ఆదిశిలాక్షేత్ర దేవాలయ సన్నిధానంలో వెనక భాగమున శ్రీ విద్యామాన్య విద్యాపీఠం అని ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. అందరికీ కూడా తెలిసిన విషయమే. దీనికి గాను విద్యామాన్యులకు వారి జ్ఞాపకార్థం మా తల్లిదండ్రులైన పి సేతురామరావు కావేరీబాయి జ్ఞాపకార్థము దాదాపు ఈ స్థలాన్ని కూడా అంతా పరిశీలించి కట్టడం కానీ అంత దాదాపు 3 శిష్యులైన విద్యాధీశులకు స్వాధీనం పరచడం జరిగినది. ఆ సందర్భంగా ఇక్కడ ముఖ్యంగా దాస చతుష్టయంలో పురందరదాసులు, విజయదాసులు, అదేవిధంగా గోపాలదాసులు, జగన్నాథ దాసులను భక్తుల సహాయ సహకారాలతో మా మిత్రులైన రామచంద్రారెడ్డి గారి సహాయ సహకారంతో ఈ పురందరదాసులను ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా తిరుమల రెడ్డి గారు, టి రామారావు గారు, విజయరావు వీరందరి సహకారంతో ఈ విగ్రహాన్ని ఇక్కడ స్థాపన చేయడం జరిగింది. ఈ విద్యామాన్య విద్యాపీఠం మున్ముందు ఇది తేజీప్యమానంగా ఇక్కడ తిరుపతి కావాలనే ఒక సంకల్పంతో ఈ ఆదిశిలాక్షేత్రం స్వయంభూ వెంకటేశ్వర స్వామి అంటే అందరూ కూడా తిమ్మప్ప స్వామి అంటారు. వేదం అతి ప్రియతమైనది, భగవంతునికి అత్యంత ఇష్టమైనది వేదం. ఎక్కడైతే వేదం ఉంటుందో అక్కడ భగవంతుడు ఉంటాడని చెప్తారు. కాబట్టి ఇక్కడ ఒక వేద పాఠశాల ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఇది మున్ముందు మహా దివ్యక్షేత్రం కావాలని, అదేవిధంగా ఈరోజు పురందరదాసుల జయంతి సందర్భంగా రథోత్సవం కూడా శ్రీనివాసుని సన్నిధానంలో జరుగుతుంది. మిత్రులు మసూదన్ రెడ్డి, సీతారామరెడ్డి, అదేవిధంగా బాబురావు అందరి సహాయ సహకారాలు, చంద్రశేఖరరావు, ముకుందరావు, అదేవిధంగా దాసుల వారు ధీరేంద్ర దాసు, రమేశాచార్య అందరి యొక్క సహాయ సహకార భక్తుల సహాయ సహకారాలతో ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం